హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్ఫిల్టర్డ్ యూపీఎస్సీ. ఈ వీడియోలో మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి మన యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి, లేదంటే మీరు ఏవైతే కామన్ ఇష్యూస్ మన యొక్క స్టూడెంట్స్ కానీ లేదంటే ఆస్పిరెంట్స్ కానీ ఫేస్ చేస్తున్నారో వాటన్నిటి గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఒకటి మన ఏవైతే ఇష్యూస్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నానో అవన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు లైవ్ డిస్కషన్స్ ఆర్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. వాటిల్లో స్టూడెంట్స్ వాళ్ళు రేస్ చేసిన ఇష్యూస్ని నేను ఫోకస్ చేసుకొని లేదంటే వాటిని తీసుకొని ఆ ఇష్యూస్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సబ్జెక్ట్కి ఒక కైండ్ ఆఫ్ ఇష్యూ అనేది స్టూడెంట్స్ ఫేస్ చేస్తూ వచ్చారు ఆర్ ఫేస్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, వాటికి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలామంది క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ ఉంది, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎలా అప్రోచ్ అవ్వచ్చో తెలియదు. లేదంటే ఇప్పుడు మనకున్న 3 months, ఈ 3 monthsని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు. అంటే ఒకవేళ నవంబర్లో ఎగ్జామ్ అనుకుంటే మాత్రం 3 months చేతిలో ఉంది. సో ఈ 3 monthsని ఎలా ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకోవాలో తెలియట్లేదు. అండ్ టెస్ట్ సిరీసెస్ ఎప్పుడు ఏ టైం నుండి టెస్టులు ఎక్కువ రాయాల్సి వస్తుంది, లేదంటే ఏ టైంలో మనం చదవడానికి ఫోకస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను 1 by 1 సబ్జెక్ట్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఆ సబ్జెక్ట్లో ఏ గ్రే ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను అలా డిస్కస్ చేస్తాను. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో నా ఒక మెయిన్ సజెషన్ ఏంటి అంటే మీరు ప్లీజ్ టు జాయిన్ టు అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండి. బికాస్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు కానీ జాయిన్ అవ్వగలిగితే మనం 1-on-1 డిస్కషన్స్ జరుగుతుంటాయి. అండ్ అన్నెసరీ టాపిక్స్ ఏం మన ఛానల్లో డిస్కషన్ ఉండదు. అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ లేదంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే డిస్కషన్ జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్పుడప్పుడు ఎప్పుడైతే టైం అవసరమైంది అనుకున్నప్పుడల్లా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ మీ, చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తారు. 1-to-1 లైక్ పీర్ గ్రూప్ లాగా కొంచెం మంచి ఎడ్యుకేషన్కి కానీ లేదంటే మన యొక్క మెంటల్ హెల్త్కి కానీ వీటన్నిటికి కూడా కొంచెం ఒక పీర్ గ్రూప్ ఫామ్ అయినట్టు ఉంటుంది. అండ్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఒక చిన్న ప్లానింగ్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 months అనేది కానీ మనకు టైం ఉంది, మ్యాక్సిమం November 3rd కానీ November 1st weekలో ఎగ్జామ్ ఉంది అనుకుంటే, బికాస్ ఖచ్చితంగా అయితే నవంబర్ తర్వాతే ఎగ్జామ్ జరుగుతుంది కానీ నవంబర్ ముందు అయితే జరగదు. సో నవంబర్ తర్వాతే జరిగిద్ది అనుకుంటే మాత్రం మనకి మినిమం ఆఫ్ 3 months అనేది అయితే ఉంది. ఓకే, దీంట్లో మీ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు దాకా ఎంతైనా చదవండి, లేదంటే ఎంతో కొంత. ఇప్పుడు ఏప్రిల్లో రిజల్ట్స్ వచ్చాయి, నాకు తెలుసు చాలామంది కూడా ఇప్పుడు 90,000 పీపుల్లో మహా అయితే ఒక 10,000 పీపుల్ మొత్తం ప్రిపరేషన్ చేసుకోనో లేదంటే ప్రిపరేషన్ అట్లీస్ట్ స్టార్ట్ చేసి ఉంటారు. ఒక 2,000-3,000 పీపుల్ మాత్రమే పోర్షన్ కంప్లీట్ చేసుకొని రివిజన్లో ఉంటారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా చాలామంది కూడా రీసెంట్గా జూలై నుండి స్టార్ట్ చేసో లేదంటే రీసెంట్ జూలై నుండే స్టార్ట్ చేసి ఎప్పుడైతే నవంబర్కి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది ఇంకా మనకి ఛాన్స్ ఉంది అనుకొని వీళ్ళందరికీ ఏంటంటే ఇంకా 3 months మాత్రమే టైం ఉంది. వీటిలో మీరు ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటే అట్లీస్ట్ ఏంటంటే మంత్లీ 2 subjects అనేది కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. నేను ఎందుకు చెప్తాను అంటే 3 months ఉంది కదా చేసుకోవచ్చు కదా అంటే, మీరు ఎగ్జామ్ రాయటం వేరు, ఎగ్జామ్ క్లియర్ చేయటం వేరు. ఓకే, ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే స్టాటిక్ సబ్జెక్ట్ చదవాలి, డైనమిక్ సబ్జెక్ట్ చదవాలి అండ్ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి. ఓకే, ఈ స్టాటిక్ అనేది మీకు బేస్గా ఫామ్ అవుతే ఈ కరెంట్ అఫైర్స్ అనేది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, వీటన్నిటికీ కన్నా పైన మనం చేయాల్సింది టెస్టులు రాయటం. బికాస్ ఎంతో కొంత మనం ఎంత చదివినా కానీ గ్యాప్స్ అనేది మన ప్రిపరేషన్లో ఉంటాయి. ఈ గ్యాప్స్ ఉన్న ప్రిపరేషన్ని మనం ఎలాగ కవరప్ చేయాలి లేదంటే క్లియర్ చేసుకోవాలంటే టెస్టులు రాయటం ద్వారా మన వీక్నెసెస్ ఎక్కడ ఉన్నాయి, మనం ఎలా మేనేజ్ చేయొచ్చు, ఎలాగా ముందుకు తీసుకెళ్ళచ్చు మన ప్రిపరేషన్ని, ఎగ్జామ్ హాల్లో మనం ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి టెస్టులు రాయటం ద్వారానే హెల్ప్ అవుతుంది. సో నా ఒపీనియన్ 2 months మీ యొక్క స్టాటిక్ పోర్షన్ కంప్లీట్ చేయాలి. ఎస్, చాలా టఫ్ కూడా కంప్లీట్ చేయటం వితౌట్ ఎనీ నాలెడ్జ్ అనేది అయితే కంప్లీట్ చేయడం నిజంగా టఫ్ అండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎలా చెప్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఈరోజు నేను నా వీడియో చూసిన వెంటనే మీరు స్టార్ట్ చేశారనుకుందాం, లేదంటే ఎంతో కొంత మీరు చదువుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏంటి ఏపీ హిస్టరీ ఎంతో కొంత స్టార్ట్ చేసేసుకొని 1-3 chapters లేదంటే 1-2 chapters ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ అయిపోయింది అనుకుందాం. ప్లస్ తర్వాత ఉన్న మోడర్న్ హిస్టరీ అండ్ ఆల్సో తర్వాత పోస్ట్ అంటే 1956 తర్వాత ఎలా ఉంది లేదంటే ఆంధ్ర మూమెంట్, ఇవన్నీ కూడా కొంచెం బ్యాక్లాగ్స్ ఉన్నాయి. పాలిటీ
ఈ పాలిటీ ఉంది, పాలిటీ కూడా స్టార్ట్ చేసి ఉంటారు, కానీ ఏదో ఒకసారి చదివేసి పైపైన చదివేసాము, లేదంటే అసలుకి చదవని వాళ్ళకి మీకు ఈ 1 మంత్లో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈ 1 మంత్లో ఈ హిస్టరీ అండ్ మన యొక్క పాలిటీ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ఇన్ ఎడిషన్ టు దట్ మీరు కనుక ఆల్రెడీ చాలా వరకు పోర్షన్ కంప్లీట్ చేసుకున్నారు, జస్ట్ మోడర్న్ హిస్టరీ మాత్రమే కంప్లీట్ అవ్వాలి అండ్ పాలిటీలో ఒకసారి ఆల్రెడీ రివిజన్ అయిపోయి అంటే పైపైన చదివేసి, రివిజన్ అంటే అంతా గుర్తున్నట్టు కాదు, పైపైన చదివేశారు అంటే మీరు కనుక షార్ట్ నోట్స్ చేసుకొని ఉండుంటే చాలా మంచిది. మీరు కనుక షార్ట్ నోట్స్ చేసుకోకపోయి ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి మళ్ళీ చదవండి. ఈసారి చదివేటప్పుడు ఆల్రెడీ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కదా, మీరు చేసేది ఎలా ఉండాలంటే షార్ట్ నోట్స్ అనేది నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఈ 1 మంత్లో ఈ 2 సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి కాబట్టి ఎలా ఉండాలంటే ప్రతి పాయింట్ రాసుకోవద్దు. ఓకే, ప్రతి పాయింట్ రాసుకోకుండా మీరు ఎలా అంటే ఎప్పటికప్పుడు మీ యొక్క నాలెడ్జ్ని మాత్రం ఆ బుక్లో అప్లై చేస్తూ ఉండండి. ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఎనిమీస్కి ఉండవు 15, 16, 19, 29, 30 అని. సో మీరు ప్రతి ఆర్టికల్ రాసుకోకుండా ఈ 4 ఆర్టికల్స్ పైపైన రాసేసుకోండి షార్ట్ నోట్స్లో, ఎందుకంటే ఇవి మీకు లాస్ట్లో రివిజన్కి హెల్ప్ అవ్వాలి కాబట్టి. అంతేగాని ప్రతిదీ దాని లోపల ఉన్న కంటెంట్ చదవటం ఇదంతా చేయొద్దు. ఈ కంటెంట్ని మీరు చదివేటప్పుడు మీ నాలెడ్జ్లో ఉన్న మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఆల్రెడీ ఎంతో కొంత దాని మీద అండర్స్టాండింగ్ ఉంటుంది. అవి కాకుండా ఏవైతే ఎక్సెప్షన్స్ ఉంటాయో ఆ ఎక్సెప్షన్స్ మాత్రమే షార్ట్ నోట్స్ రాసుకోండి. ప్లస్ ఎక్కడికక్కడ ఆర్టికల్స్ ఏమైనా కనిపించాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు రిలేటెడ్ ఆర్టికల్స్ 136, 137, 143 ఇవి ఏదైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. అంతకన్నా మీరు ఎక్కువ షార్ట్ నోట్స్ చేయడానికి కూడా ట్రై చేయొద్దు. బికాజ్ మీకు ఇప్పుడున్న టైంలో ఎక్కువ షార్ట్ నోట్స్ చేసుకుందాము అనుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. బట్ పాలిటీ అనేది మీరు షార్ట్ నోట్స్ కొంచెం అంటే కాంప్రమైజ్ అయినా మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే కొద్దీ మీకు ఈ పాలిటీ అనేది ఎంతో కొంత కవర్ అవుతూనే ఉంటుంది. బట్ హిస్టరీ అనేది మాత్రం అలా కాదు. బికాస్ మన దగ్గర ఉన్న సోర్సెస్ చాలా తక్కువ అండ్ క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తాయో మనకు తెలియదు అండ్ వాళ్ళు 75 క్వశ్చన్స్ని ఎలా క్రియేట్ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు 75 క్వశ్చన్స్లో మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ఫర్ ఎగ్జాంపుల్ జోగినాయుడు సార్ బుక్ చూస్తున్నారు ఆర్ కరీం సార్ బుక్ చూస్తున్నారు. ఇప్పుడు ఈ జోగినాయుడు సార్ బుక్ చదివే వాళ్ళందరిలో ఇప్పుడు ఈ బుక్ నుండి ఒక 40 క్వశ్చన్లు వచ్చాయనుకుందాం. మనం ఎలా చదవాలి అంటే అట్లీస్ట్ 35 క్వశ్చన్స్ అయినా మనం సాల్వ్ చేసుకునే కెపాసిటీలో ఉండేలా చదవాలి. ఒక 5 క్వశ్చన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు మిస్ చేస్తారు. బికాస్ అంత కంటెంట్ ఉన్నప్పుడు ఎంతో కొంత మిస్ అవుతాం. సో ఇలాగ 35 మార్క్స్ ఇప్పుడు 40 మార్క్స్ నుండి జోగినాయుడు నుండి వచ్చినాయి అంటే 35 మార్క్స్ అయినా మనం స్కోర్ చేసుకోవాలి. సో స్కోర్ చేసుకోవాలి అంటే ఎంతో కొంత మన యొక్క షార్ట్ నోట్స్ అనేది మనకి చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. బికాజ్ షార్ట్ నోట్స్ అనేది మనకేంటంటే మొత్తం ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా ఇవ్వకుండా ఏవైతే ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఈ రాజు ఈ ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చాడు, ఇతని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇలా ఉంది, లేదంటే కాకతీయుల యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఇలా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కానీ మనం అయ్యగారులు అని చెప్పి నాయగార్స్ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కానీ ప్రతి ఫ్యాక్చువల్ కంటెంట్ కానీ మీరు షార్ట్ నోట్స్ చేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఎన్ని రివిజన్స్ మీరు చేస్తే అంత స్కోర్ మీకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 30 మార్క్స్ దాకా అందరికి వస్తాయి. ఫస్ట్ రివిజన్ మీరు ఒకసారి చదివేసిన తర్వాత ఒక్కొక్క రివిజన్కి ఒక్కొక్క మార్క్ మీకు పెరుగుతూనే పోతుంది కానీ తగ్గనైతే తగ్గదు. సో ప్లీజ్ డూ రిమెంబర్ దిస్. సో హిస్టరీ అనేది మీ షార్ట్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్లస్ మీ యొక్క రివిజన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆబ్వియస్గా మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ పాలిటీ అనేది మీరు ఎంతైనా చదవండి, మీ పాలిటీ అనేది ఎంత చదివినా కానీ మీరు అప్లికేషన్ ఓరియంటెడ్లో మీరు చెయ్యకపోతే క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయలేరు ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, రీసెంట్గా మనకి 2 సుప్రీంకోర్టు జడ్జెస్ని CJI ఓత్ ఇచ్చారు. యాక్చువల్గా ఆ ఓత్ అనేది మనం ప్రెసిడెంట్ కూడా ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ వేరే వాళ్ళకి అంటే డివాల్వ్ చేయొచ్చు ఆ పవర్ని ఇంకెవరైనా ఓత్ ఇవ్వటానికి. సో రేపు క్వశ్చన్లో స్టేట్మెంట్ ఎలా అంటే ఓన్లీ CJI కెన్ గివ్ ద ఓత్ టు ద సుప్రీంకోర్టు జడ్జెస్ అని ఇచ్చినప్పుడు మనకి చాలా క్లారిటీ ఉండాలి ఇది ప్రెసిడెంట్ పవర్ కదా అనేసి.
ఓకే, ఏదో న్యూస్ పేపర్లో మొన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చారు కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిపోదు అనమాట. సో ఎప్పుడైతే ఇంత క్లారిటీతో చదువుతాం, ఎప్పుడైతే అప్లికేషన్ ఓరియంటెడ్ చదువుతామో, అంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో మనం క్వశ్చన్స్ని పాలిటీ సాల్వ్ చేస్తేనే మనకి పాలిటీ మీద స్కోర్స్ బాగా వస్తాయి. ప్లీజ్ డూ రిమెంబర్, పాలిటీ అనేది ఎంత టెస్ట్ చేసుకుంటే, ఎంత అప్లికేషన్ ఓరియంటెడ్ చదివితే అంత మంచిది. ఓకే, సో మీ 1 మంత్లో మీ యొక్క హిస్టరీ అండ్ పాలిటీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఎలాంటి గ్యాప్స్ ఉన్నా కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు హిస్టరీ పాలిటీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తే, ఒకవేళ స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసే పని అయినా కానీ మీరు ఈ 1 మంత్లోనే కంప్లీట్ చేసుకోవాలి. మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం. అయితే క్లాసెస్ వింటూ కంప్లీట్ చేసుకుంటారో, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి బుక్ చదవకుండా జోగినాయుడు సార్ బుక్, ఏ రమణ సార్ క్లాసెస్, కరీం సార్ క్లాసెస్ ఏవో ఒకటి పెట్టుకొని ఒక 300 వీడియోస్ ఉన్నాయి రమణ సార్ బుక్, నవనా సార్ వీడియోస్, అట్లీస్ట్ వాటి వరకైనా కంప్లీట్ చేసుకోండి. వాటి నుండి షార్ట్ నోట్స్ చేసుకోండి. 300 వీడియోస్ పర్ డే 10 వీడియోస్ తీసుకున్నా కానీ 30 డేస్లో 300 వీడియోస్ అయిపోతాయి. కొన్ని వీడియోస్ చాలా తక్కువ టైంలో అంటే 15 వీడియోస్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని చోట్ల 7 వీడియోస్ 8 వీడియోస్ మాత్రమే చేయగలరు పర్ డే. సో దానికి తగ్గట్టుగా మీరు క్యాలిబ్రేట్ చేసుకోండి. మార్నింగ్ ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటే ఈవినింగ్ ఇంకో సబ్జెక్ట్ పెట్టుకోండి. మార్నింగ్ పాలిటీ పెట్టుకుంటే ఈవినింగ్ హిస్టరీ క్లాసెస్ వినడానికి పెట్టుకోండి. బికాస్ మీరు ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా మొనాటనస్గా చేసుకోవద్దు. 2 సబ్జెక్టులు ప్యారలల్గా 1 మంత్లో కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. బికాస్ మీకు అక్టోబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా, లేదంటే రేపు ఏపీ ఎకానమీ మీద ఏదైనా బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ అక్టోబర్ టైంలో వచ్చినప్పుడు మనకి ఈ బ్యాక్లాగ్స్ వల్ల టైం వేస్ట్ అవ్వకూడదు. అక్కడ అది చదువుకోవాలి, మనం నెంబర్ ఆఫ్ టెస్టులు రాసుకోవాలి, కరెంట్ అఫైర్స్ రివిజన్స్ పడాలి. సో అక్టోబర్ని మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మాత్రమే మీ టైం. సో మీరు ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో పోర్షన్ కంప్లీట్ చేసుకుంటేనే మీకు చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి. ప్లీజ్ డూ రిమెంబర్. అండ్ సెప్టెంబర్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ చేసుకుంటూ పాలిటీ అండ్ హిస్టరీ మీద డైలీ ఒక 10 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం అనేది మీరు ట్రై చేయండి. బికాజ్ ఆల్రెడీ చదివిన వాటిని మీరు యొక్క అప్లికేషన్ కూడా చేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే ఒక 10 క్వశ్చన్స్ తీసుకుందాం అనుకుందాం. పాలిటీ ఒక 10 క్వశ్చన్స్, లేదంటే హిస్టరీ ఒక 10 క్వశ్చన్స్, అంటే 20 క్వశ్చన్స్. మ్యాక్సిమం మీకు 30-45 మినిట్స్లో లేదంటే 1 అవర్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కంప్లీట్ అయిపోతాయి 20 క్వశ్చన్స్. బట్ డైలీ మాత్రం అయిపోయినాయి కదా ఇంకా పక్కన పెట్టేస్తాను అని పక్కన పెట్టేయకుండా ఈ 3 సబ్జెక్ట్స్ని మేనేజ్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 మినిట్స్ జస్ట్ అట్లీస్ట్ కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే మీరు సెప్టెంబర్లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు స్టాటిక్ మోషన్ మీద ఫోకస్ చేసేటప్పుడు స్టాటిక్ మీద మాత్రమే ఫోకస్ చేసుకోండి. కుదిరితే పేపర్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఐడియలిస్టిక్ ప్రిపరేషన్ నేను చెప్పలేను. ఈ టైంలో మనకున్న టైంని ఎలా ప్రాక్టికల్గా అప్రోచ్ అవ్వాలని చెప్పగలను. బికాస్ ఐడియలిస్టిక్ ప్రిపరేషన్ ఏంటి అంటే మనం న్యూస్ పేపర్ చదవాలి, డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. బట్ యాక్చువల్గా మీరు ప్రాక్టికల్గా చూసుకుంటే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ చదవడానికి లేదంటే న్యూస్ పేపర్ చదవడానికి 1 అవర్ 2 అవర్స్ మీ చేతిలో లేదు. మీకు కానీ కరెక్ట్గా ఫోకస్ చేసుకొని ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ప్యారలల్గా 2 సబ్జెక్టులు కానీ మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్లస్ 40 మినిట్స్ లేదంటే 1 అవర్ ఆ ప్రీవియస్ హిస్టరీ అండ్ పాలిటీ క్వశ్చన్స్ అని సాల్వ్ చేస్తే ఎకానమీ మీకు ఇంకా కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ చదివే టైం ఉండదు. టు బీ ఫ్రాంక్, ఇది ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది అవ్వదు. అది ఎప్పుడు చేయాలి అంటే అక్టోబర్లో చేసుకోవాలి. సో అందుకే స్టాటిక్ అంతా కూడా సెప్టెంబర్కి కంప్లీట్ చేసుకోవాలి మీరు. సో దిస్ ఈజ్ వాట్ అంటే ప్రాక్టికల్ అప్రోచ్ అంటే ఇదే. మన స్టాటిక్ పోర్షన్ అట్లీస్ట్ సెప్టెంబర్ ఎండ్కి కంప్లీట్ చేసుకుంటే మనకున్న కరెంట్ అఫైర్స్ బ్యాక్లాగ్స్ అన్నీ కూడా అక్టోబర్లో మనం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను 1 by 1 సబ్జెక్ట్ తీసుకొని ఎక్కడ హికప్స్ వస్తాయో వాటిని ఎలా స్మార్ట్ వేలో ప్లాన్ చేసుకోవాలనేది నేను 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. సో లెట్స్ సీ విత్ సో మనకున్న ఒక్క నిమిషం. సో ఏపీ హిస్టరీ చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇప్పటికీ క్వశ్చన్ చేస్తుంది ఏంటి అంటే నేను ఇంగ్లీష్ మీడియం బుక్స్ కావాలి అని. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే చాలామంది కూడా మొన్న యూపీఎస్సీ ప్రిలిమినరీ ప్రిపేర్ అయ్యే దాకా కూడా ఏప్రిల్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఏపీ హిస్టరీ టచ్ చేయాల. చాలామంది యూపీఎస్సీ రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా మోస్ట్లీ యూపీఎస్సీ మీద ఫోకస్ చేసుకున్నారు. బికాస్ అందరూ కూడా అనుకున్నారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందనే
ఆలోచనతో. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏపీ హిస్టరీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి జోగినాయుడు సార్ బుక్ అవ్వచ్చు, కరీం సార్ బుక్ అవ్వచ్చు, ఒక్కసారికి పట్టుకొని చదవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒకవేళ మీరు యూపీఎస్సీ స్టూడెంట్ అయితే మీరు ఏపీ హిస్టరీ మీద ఫోకస్ చేయకపోతే ఆ పక్కన ఇప్పుడు ఫ్లెక్సిబుల్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని నేను చెప్పిన ప్లాన్ ఏంటంటే ఒక నార్మల్ ప్లాన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫ్లెక్సిబుల్ ప్లాన్. మీరు కానీ యూపీఎస్సీ స్టూడెంట్స్ అయ్యింటే మీకు ఎకానమీ మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ మీద, ఎన్విరాన్మెంట్ మీద ఎంతో కొంత ఫోకస్ ఉంది, లేదంటే ఎంతో కొంత ఐడియా ఉంది. సో మీరేం చేసుకుంటారంటే ఏపీ హిస్టరీకి అంటే ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే నేనైతే ఏది సజెస్ట్ చేయట్లేదు. రఘునాథరావు సార్ బుక్ ఉంది, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ బుక్. మీకు కావాలనుకుంటే అది ఒక్కటి చదువుకుంటానంటే చదువుకోండి. బట్ నా ఒపీనియన్లో ఎగ్జామ్ని క్రాక్ చేసుకోవాలి అనుకుంటే ఆ బుక్తో గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ రాయొచ్చు, కానీ గ్రూప్ 2 మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ని, ఆబ్జెక్టివ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ని, ఇన్డెప్త్గా వెళ్ళి ఇన్స్క్రిప్షన్స్ కానీ ఫ్యాక్చువల్ కంటెంట్ని అడిగే ఎగ్జామ్స్ని మనం సాల్వ్ చేయలేము, లేదంటే స్కోరింగ్ చేసుకోలేము. సో మీరు మంచి బుక్స్ ఏమున్నాయి మార్కెట్లో అంటే తెలుగు మీడియం బుక్స్. సో మీరు తెలుగు మీడియం బుక్స్నే సోర్సెస్గా పెట్టుకోండి. బట్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారంటే ఐదర్ మార్కెట్లో ఉండే వీడియోస్ ఉన్నాయి, లైక్ క్లాసెస్ ఉన్నాయి, రమణ సార్ క్లాసెస్ అవ్వచ్చు, కరీం సార్ క్లాసెస్ అవ్వచ్చు, ఇంకా చాలామంది తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో చాలా క్లాసెస్ ఉన్నాయి. బట్ తెలుగు మీడియం లెక్చరర్స్ వాళ్ళ క్లాసెస్ కొంచెం బాగున్నాయి, బికాస్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుండో ఏపీ హిస్టరీ మీద అదే పనిగా చదివి ఉండటం వలన, లేదంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ వాళ్ళ యొక్క ఏజ్లో రాయటం వలన వాళ్ళ దగ్గర మంచి క్లారిటీ ఉంది. అండ్ ఆల్సో ఈ జోగినాయుడు సార్ బుక్ కానీ, బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్స్ కానీ ఇవన్నీ వాళ్ళు మగప్ చేస్తున్నారు. సో ఈ క్లాసెస్ని మీరు పెట్టుకొని వింటూ, ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్ ఉన్నాయి, ఇప్పుడు రమణ సార్ క్లాసెస్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 60 క్లాసెస్ ఉన్నాయి. ఎస్, చాలా ఎక్కువ, కానీ అన్నిటికీ అలాంటి క్లాసెసే లేవు. 1 minute, సారీ, అన్నిటికీ అన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ లేవు. అండ్ వీడియో కూడా 30 to 40 minutes ఉంది. శాతవాహనాస్ మీద ఒక 60 వీడియోస్ ఉన్నాయి. ఒక 4 days పెట్టుకోండి. అది చదివిన వెంటనే శాతవాహనాస్ చదవండి. శాతవాహనాస్ అనేది కొంచెం పెద్ద టాపిక్ అనమాట. ఈవెన్ మీరు కానీ ఒక్క నిమిషం, ఏపీ హిస్టరీ పరంగా చూసుకున్నా కానీ శాతవాహనాస్ అనేది కొంచెం పెద్ద లాంగ్ సబ్జెక్ట్ అనమాట, లెంతీ సబ్జెక్ట్. బట్ కొన్ని అదర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి రాజులు, వీటి గురించి మనం చదివేటప్పుడు అవి చిన్న టాపిక్స్ అనమాట. ఓకే, సో ఏ టాపిక్ మీద వీడియోస్ చూస్తే ఆ టాపిక్ మీద జోగినాయుడు సార్ బుక్ అవచ్చు, కరీం సార్ బుక్ అవచ్చు తీసుకొని చదవండి. ఓకే, అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ నోట్స్ చేసుకున్నారు శాతవాహనాస్ నుండి క్లాసెస్ విన్నప్పుడు, అండ్ లాస్ట్లో అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేసేయద్దు ఇష్వాకులు. మీరేం చేస్తారంటే శాతవాహనాస్ మీద జోగినాయుడు సార్ బుక్ అవ్వచ్చు, లేదంటే కరీం సార్ బుక్ నుండి పట్టుకొని ఏవైనా యాడ్ ఆన్స్ ఉన్నాయా, ఏమైనా క్లాస్లో మిస్ అయిన పాయింట్స్ ఉంటే ఇక్కడ నోట్ చేసుకోండి. ఓకే, అప్పుడు ఒక టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఎస్, ఇలా చేసుకుంటే కొంచెం టైం పట్టొచ్చు, కానీ మీ యొక్క కాన్ఫిడెన్స్ కానీ మీ యొక్క పేషెన్సీ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు పేషెన్సీతో ప్రతిరోజు ఒక 10 వీడియోస్, అండ్ అది అయిపోయిన వెంటనే ఒక టాపిక్ అయిపోయిన వెంటనే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్లాసెస్లో మీకు ఆ టెర్మినాలజీస్ కానీ, ఆ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ కూడా మీకు అర్థమైపోయి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మీరు ఆ బుక్స్ తీసుకొని చదివేటప్పుడు మీకు అర్థమైనది ఇక్కడ ఒకసారి చదువుకుంటూ వెళ్ళటమే, ఒక స్టోరీలా చదువుకుంటూ వెళ్తూ ఏదైనా ఇన్స్క్రిప్షన్స్ కానీ, లేదంటే ఏమన్నా ఫ్యాక్చువల్ డేటా కానీ యాడ్ ఆన్ చేసుకోవాలి, మన క్లాస్ నోట్స్లో మిస్ అయింది అనుకుంటే యాడ్ చేసుకోండి. ఓకే, ఇంకొక జోనర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఇప్పుడు దాకా అసలుకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు, లేదంటే ఈ మధ్య ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే నేనేం చెప్తానంటే రాదర్ దాన్ గోయింగ్ విత్ జోగినాయుడు సార్ బుక్, అంటే మీకు పాలిటీ, ఎకానమీ వీటి మీద అవగాహన లేదు, అవి కూడా మేము ఇంతే సీరియస్గా చదవాలి అనుకుంటే మాత్రం క్లాసెస్ వరకు విని వాటి నుండి షార్ట్ నోట్స్ చేసుకోండి. బికాస్ మీకున్న టైంలో క్లాసెస్ విని షార్ట్ నోట్స్ చేసుకొని వాటిని చదివి ప్లస్ మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ లాగా ఉన్న రమణ సార్ బుక్, జోగినాయుడు సార్ బుక్ కావచ్చు, లేదంటే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ కావచ్చు, ఇవన్నీ చదవడానికి టైం ఉండదు. సో క్లాసెస్ మీద రిలై అవ్వండి. ఎందుకంటే క్లాసెస్ చాలా బాగానే చెప్తున్నారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కంటెంట్ ఏదైతే బుక్స్లో ఉందో అవన్నీ కూడా ఆ క్లాసెస్లో కవర్ చేసేస్తున్నారు. సో ఇది ఏపీ హిస్టరీకి. మీకు వీటి మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ డూ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. నేను డిస్కషన్ గ్రూప్ యొక్క లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయండి. నేను కాకపోయినా చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళైనా మీకు రెస్పాండ్ అవుతారు. అండ్ 15 డేస్కో లేదంటే 1 వీక్కో లేదా 10 డేస్కో ఒకసారి లైవ్ సెషన్ కండక్ట్ చేస్తూనే ఉంటాను. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈవెన్ మీకు ఏదైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నా లేదంటే ప్రిపరేషన్ జరగకపోయినా కానీ మనం లైవ్ సెషన్స్లో డిస్కస్ చేయొచ్చు. ఓకే, డోంట్ వరీ. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్
నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ లక్ష్మీకాంత్ అనేది చాలా ఇంపార్టెంట్. లక్ష్మీకాంత్ని మించి మీరు ఏం బుక్ పట్టుకోవద్దు ఈ టైంలో. బికాస్ గ్రూప్ 1లో టఫ్గా వచ్చాయంటే గ్రూప్ 1లో టఫ్గా వచ్చాయి, కానీ క్వశ్చన్స్ని కానీ మీరు సరిగ్గా గమనించినట్టయితే లక్ష్మీకాంత్ ఎవరైతే లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదివిన వాళ్ళకి ఆర్టికల్స్తో సహా, బికాస్ లక్ష్మీకాంత్ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నప్పుడు ఆర్టికల్స్ని ఇంక్లూడ్ చేయరు అనమాట వాళ్ళు. ఆ బుక్లో ఎలా ఉంటుందంటే ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఆర్టికల్స్ని ప్రొవైడ్ చేస్తారు. అన్లెస్ అండ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే తప్ప ఎక్స్ప్లెనేషన్లో ఉన్నప్పుడు చాలా తక్కువ ఆర్టికల్స్ని ప్రొవైడ్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ పంచాయతీరాజ్ గురించి చదువుతున్నాం అనుకుందాం. పంచాయతీరాజ్ చదివేటప్పుడు మనకి ఆడ ఎక్స్ప్లెనేషన్లో గ్రామసభ అలా ఇచ్చారు, కానీ అది 243A కింద వస్తుందా బి కింద వస్తుందా ఇలాగా మనకి ప్రొవైడ్ చేయలేదు. అవన్నీ కూడా లాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేనేం చెప్తానంటే మీరు కనుక పిన్ టు పిన్ ప్రాపర్గా కానీ లక్ష్మీకాంత్ని చదివితే మాత్రం ఓకే, గ్రూప్ 1 లెవెల్లో లాస్ట్ టైం మొన్న గ్రూప్ 1 జరిగినప్పుడు పాలిటీ ఎంత టఫ్గా వచ్చిందో అంత టఫ్గా ఉన్నా కానీ మనం మేనేజ్ చేయొచ్చు, ఖచ్చితంగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ మీరు చూసుకుంటే 800 పేజెస్ ఉన్నాయి. 800 పేజెస్ ప్లస్ నేను ఏపీ హిస్టరీ స్టార్ట్ చేసుకుంటే 1 మంత్ ఎలా టైం సరిపోతుందని మీరు అనుకుంటే నేను ఒకటి చెప్తా. ఒక పాయింట్ ఏంటంటే మీకు 800 పేజెస్లో అట్లీస్ట్ 450 పేజెస్ 500 పేజెస్ దాకా మాత్రమే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఫండమెంటల్ రైట్స్ కానీ మొత్తం పాలిటీ అంతా కూడా కవర్ అయిపోతుంది. తర్వాత టాపిక్స్ అన్నీ కూడా మిస్లేనియస్ టాపిక్స్, అవన్నీ టైం కన్స్యూమింగ్ కాదు. ఈవెన్ వితిన్ 500 టాపిక్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూసుకోండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్లో నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ కానీ చదువుకుంటే మీరు షెడ్యూల్ ట్రైబ్ ది కమిషన్ కానీ ఓబీసీ కమిషన్ కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. సుప్రీంకోర్టు చదివారంటే హైకోర్టు అర్థమైపోతుంది. ఇలాగా కొన్ని టాపిక్స్ తప్ప అటార్నీ జనరల్ చదువుకుంటే మనకి అడ్వకేట్ జనరల్ గురించి కూడా అర్థమైపోతుంది. సో అంతా కూడా ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ లా ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం మీరు షార్ట్ నోట్స్ అసలు చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు షార్ట్ నోట్స్ ఎలా చేసుకుంటారంటే మీ నాలెడ్జ్ని ట్రిగర్ చేసుకుంటూ మీ నాలెడ్జ్ని చదివేటప్పుడు టెస్ట్ చేసుకోండి. అండ్ ఏవైతే ఎక్సెప్షనల్ పాయింట్స్ ఉంటాయో, ఏవైతే నేను మర్చిపోతానేమో అని అనుకున్న పాయింట్స్ మాత్రమే మీ యొక్క షార్ట్ నోట్స్లో యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళండి. అర్థమైందా? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్ ఉంది. అటార్నీ జనరల్ యొక్క శాలరీస్ కానీ వాళ్ళ యొక్క అలవెన్సెస్ కానీ డిసైడ్ చేసేది ప్రెసిడెంట్. ఓకే, రేపు స్టేట్మెంట్ ఇస్తాడు. శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఆఫ్ అటార్నీ జనరల్ ఈస్ డిసైడెడ్ బై ది విల్ బి డిసైడెడ్ బై ది పార్లమెంట్ అని ఇచ్చారు అనుకుందాం. ఓకే, కానీ అక్కడ ప్రెసిడెంట్ నార్మల్గా మిగిలిన పెద్ద బాడీస్ ఏంటి అంటే ఎంపీస్ కానీ వీళ్ళ యొక్క శాలరీస్ని ఏంటంటే పార్లమెంటే డిసైడ్ చేస్తుంది. ఇవి మనకేం చేస్తాం అంటే కన్ఫ్యూజ్ అవుతాం. పార్లమెంట్ చేస్తుందా ప్రెసిడెంట్ చేస్తాడు, పార్లమెంట్ చేస్తుంది అనగానే ఓకే అటార్నీ జనరల్కి కూడా ఉంటుందేమో అని చెప్పేసి మనం అంటే జనరల్ అండర్స్టాండింగ్తో అప్లై చేసేసి టిక్ కరెక్ట్ అనేసుకుంటాం ఆ స్టేట్మెంట్ని. ఇక్కడే మనం చేసే మిస్టేక్స్ అనమాట. అవి ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ని మీ షార్ట్ నోట్స్లో రాసుకోండి. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అందుకే చెప్పేది నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్కువ సాల్వ్ చేయండి. ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఎక్కడ? సో మీరు ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైట్స్ ఉంది, లేదంటే లుక్మ్యాన్ ఐఏఎస్ ఉంది, లేదంటే వీటిలో పాలిటీ స్టాటిక్ క్విజెస్ ఉంటాయి, అవి సాల్వ్ చేయండి. లేదు అనుకుంటే 2023 యూపీఎస్సీ ప్రిలిమినరీ జరిగింది. మీరు కనుక మార్కెట్లోకి వెళ్తే ఈ 2023 ప్రిలిమినరీకి జరగకముందు ఆ టెస్ట్ సిరీస్లు అంటే విజన్ కానీ ఫోరం ఐఏఎస్ కానీ లేదంటే ఓన్లీ ఐఏఎస్ కానీ ఇలా చాలా టెస్ట్ సిరీస్లు జరిగితే వాటిల్లో పాలిటీ మీద రిలేటెడ్గా పెట్టిన టెస్టుల వరకు కంపైల్ చేసిన మెటీరియల్స్ దొరుకుతాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ సాల్వ్ చేయండి. లేదంటే ఘటనా చక్ర ఉంది, ఘటనా చక్ర అని పాలిటీ రిలేటెడ్గా అన్ని ఏరియాస్ లైక్ అన్ని స్టేట్స్ నుండి కానీ సిడిఎస్ కానీ సిఏపిఎఫ్ కానీ ఇక్కడ పాలిటీ రిలేటెడ్ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కంపైల్ చేసి ఉంటాయి. టాపిక్ టు టాపిక్, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అంటే ఫండమెంటల్ రైట్స్కి సపరేట్గా, డిపిఎస్పీస్కి సపరేట్గా ఇలాగా సెగ్రిగేట్ చేసి మరి విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. లేకపోతే ఓకే, సో ఏదో ఒక క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ అప్లికేషన్ ఓరియంటెడ్గా మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు మీ యొక్క ప్రిపరేషన్లో. ఓకే, సో పాలిటీ ఇలా మేనేజ్ చేయండి. అండ్ సెకండ్ పేపర్, ఇవి 1 మంత్ మీ యొక్క కంప్లీట్ చేసుకోవడానికి నేను చాలా చెప్పాను అనుకుంటున్నారు అంటే నాకు అనిపిస్తుంది. బట్ ఒకటైతే 1 మంత్లో మీరు కంప్లీట్ చేసుకోకపోతే తర్వాత మీ మీద చాలా బర్డన్ పడుతుంది. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే అక్కడికి స్టాప్ చేసేయండి. ఓకే, స్టాప్ చేసేసి నెక్స్ట్ ఎకానమిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్కి వెళ్ళండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆన్ ఈ డైలీ బేసిస్ ఏవైనా 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి.
ఓకే, ఒక్క సబ్జెక్ట్ చదువుతాను అంటే మొనాటనస్ అయిపోతుంది. మీరు 1 వీక్ తర్వాత ఎవ్రీ 5 డేస్కి ఎవ్రీ 4 డేస్కి బ్రేక్ డౌన్ అయిపోతారు. ఓకే, అండ్ మీ మీద కూడా చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది బ్రెయిన్కి. నేను ప్రాక్టికల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను కూర్చొని లేదు 12 అవర్స్ చదవండి, 13 అవర్స్ చదవండి అంటే నాకు తెలుసు అవి అవ్వరు. చాలామంది అదే పెద్ద ప్రాబ్లమ్గా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక హాఫ్ అన్ అవర్ చదివిన తర్వాత ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది, ఇంకో హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ అయిన హాఫ్ అన్ అవర్ గురించి ఆలోచిస్తే ఇంకో హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది. అరే చివరికి ఏమవుతుందంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే నిద్ర కూడా పట్టదు, మనం అసలు ఏం చేయలేదేమో అనే క్వశ్చన్ మార్క్తో ఇది అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట. సో నేనేం చెప్తానంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా చాలామంది, అంటే నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే సిచ్యువేషన్తో ఫేస్ చేస్తూ ఉంటారు. బికాస్ టైం ఎగ్జామ్ 1 మంత్ అన్నప్పుడు కొంచెం సీరియస్నెస్ వస్తుంది. టైం మనకి డేట్ తెలియనప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఫోన్ చూసుకుంటూ లేదంటే టెలిగ్రామ్ ఛానల్స్లో ఒక డిస్కషన్స్ పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మీరేం చేస్తారంటే ఒక టైమర్ కొనుక్కోండి, లేదంటే ఫోన్లో టైమర్ పెట్టుకోండి. అసలు నాకు తెలిసి టైమర్ లాంటివి ఉంటాయి అనమాట, 200 రూపీస్కి ఇలాగా. ఇవి కొనుక్కోండి. ఒక 50 మినిట్స్, ఒక 1 అవర్ టైమర్ పెట్టుకొని ఫోన్ అసలుకి దగ్గరకు రానియద్దు. మీరు చదివినా చదవకపోయినా ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ బుక్ ముందు కూర్చోండి. మీ యొక్క యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోతాయి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీ యొక్క డిస్ట్రాక్షన్స్ నుండి మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, ఒక టైమర్ కొనుక్కొని 50 మినిట్స్కి 1 అవర్కి టైమర్ పెట్టుకొని ఆ టైమర్ ఉన్న టైంలో ఏం పెట్టుకోవద్దు. ఇట్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్, బిలీవ్ మీ. నా ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను, బిలీవ్ మీ. ఓకే, అండ్ సెప్టెంబర్కి ఒకవేళ ఎకానమీకి వెళ్దాం అనుకున్నాం. ఈ ఎకానమీలో మీకు ఏపీ ఎకానమీ లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి. బికాస్ మనకి ఏపీ ఎకానమీకి మనకి సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్ వచ్చేదాకా మనం ఏ స్టెప్ ముందుకు వేయలేము. ఒకవేళ ఏదైనా చదివినా కానీ డూప్లికేట్ డేటాని మళ్ళీ, అంటే ఓల్డ్ డేటాని చదువుకొని మళ్ళీ వచ్చిన తర్వాత న్యూ డేటాని చదవాల్సి వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే సెప్టెంబర్ ఎండ్ దాకా కూడా ఏపీ ఎకానమీని టచ్ చేయొద్దు. మీకు ఓన్లీ ఈ స్టాటిక్ పోర్షన్ని కంప్లీట్ చేయాలి. అంటే ఇండియన్ ఎకానమీ అంటే ఎక్కువ టైం పట్టదు. మీరు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వివేక్ సింగ్ కొంచెంమంది దగ్గర ఉంది. ఈ వివేక్ సింగ్లో ఈ సర్వీస్ సెక్టార్ రిలేటెడ్గా సపరేట్ చాప్టర్ లేదు, ఇండస్ట్రీస్ రిలేటెడ్గా సపరేట్ చాప్టర్ లేదు. సో అందుకని చెప్పి మళ్ళీ నితిన్ సింగ్ యానియా ట్రై చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే శ్రీరామ్ ఐఏఎస్, లేదంటే రమేష్ సింగ్. ఇలా మీరు పెట్టుకోవద్దు. ఒక బుక్ మీద ఫోకస్ చేసుకొని ఆ బుక్ని చదవండి. ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఉంది, నేషనల్ ఇన్కమ్ చదివేశారు, స్ట్రైక్ డౌన్ చేసేసుకోండి. ఇలాగ ప్రతి టాపిక్ మీరు చదివే తర్వాత స్ట్రైక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని టాపిక్స్ మిగిలిపోతాయి, వాటిని మీరు గూగుల్ సెర్చ్ చేసుకోనో లేదంటే వికీపీడియానో లేదంటే ఎలా అంటే గూగుల్ సెర్చ్ చేసుకొని యూపీఎస్సీ ట్యాగ్ పెట్టుకుంటే మీకు ఆ టాపిక్ మీద ఖచ్చితంగా కంటెంట్ దొరికిద్ది, లేదంటే యూట్యూబ్లో అయినా దొరికిద్ది. లేదు అసలు ఇండియన్ ఎకానమీ అనే టాపికే నాకు కొత్త, నేను చదవలేదు సరిగ్గా, నాకు రాదు అనుకుంటే, ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసమే నేను ప్రిపరేషన్లోకి వచ్చానంటే, యూట్యూబ్లో ఈ ప్రతి టాపిక్ మీద కూడా యూట్యూబ్లో ఓన్లీ ఐఏఎస్ అవ్వచ్చు, స్టడీ ఐక్యూ అవ్వచ్చు, వీళ్ళన్నీ కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో పెట్టున్నారు. ఆ వీడియోస్ అయినా చూడండి, ఆ వీడియోస్ ప్రాపర్గా కంప్లీట్ చేసుకోండి. ఎక్కువ వీడియోస్ ఉండవు, 10 వీడియోస్ 15 వీడియోస్ ఉంటాయి, పెద్ద వీడియోస్ ఉంటాయి. బట్ మీరు కానీ ప్రాపర్గా 2 వీడియోస్ 3 వీడియోస్ లేదంటే 2 వీడియోస్ 3 వీడియోస్ డైలీ పెట్టుకొని, లేదంటే 2 వీడియోస్ తీసుకొని వాటి నుండి షార్ట్ నోట్స్ చేసుకొని చదువుకుంటే మీకు టైం సరిపోతుంది. ఓకే, బట్ చాలా వరకు మనం ఫోకస్డ్గా ఉండాలి. అవుతుందా లేదా, కంప్లీట్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవద్దు. మీకు ఎంత వర్క్ అవుతుందో అంతవరకు ట్రై చేద్దాం. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 100% పోర్షన్ మీరు సెప్టెంబర్ ఎండింగ్కి కంప్లీట్ చేయకపోవచ్చు, అక్టోబర్ ఎండింగ్కి కంప్లీట్ చేయకపోవచ్చు, లేదంటే ఎగ్జామ్ ముందుకు కూడా కంప్లీట్ చేయకపోవచ్చు. బట్ అట్లీస్ట్ కాన్ఫిడెంట్గా ఉన్న డైలీ బేసిస్ కన్సిస్టెంట్గా వెళ్తే అట్లీస్ట్ 70 to 80% ఆఫ్ ద పోర్షన్ మీరు కంప్లీట్ చేసుకుంటే 70 అంటే దానికి రిలవెంట్గానే మన స్కోర్స్ తెచ్చుకోవచ్చు కదా. అంతేగాని ఇప్పటి నుండే అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్తో మనం 50% ఆఫ్ ద పోర్షన్ కూడా కంప్లీట్ చేయలేమండి. ఒకవేళ సెప్టెంబర్ ఎండ్కి 70 to 80% ఆఫ్ ద పోర్షన్ కంప్లీట్ అయింది, నవంబర్ కాదు డిసెంబర్కి ఎగ్జామ్ వెళ్తుందంటే మీకు అట్లీస్ట్ ఈ 70-80% మీద కాన్ఫిడెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్ ద 20 to 30% ఆఫ్ ద పోర్షన్కి టైం కూడా దొరుకుతుంది నవంబర్. సో నేను అందుకే చెప్పేది అని ఎవ్రీడే బేసిస్ 1 day ఎట్ ఏ టైం, స్లోగా హాఫ్ డే ఎట్ ఏ టైం, తర్వాత 1 day ఎట్ ఏ టైం, 2 days ఎట్ ఏ టైం, 3 days ఎట్ ఏ టైం, అలాగా చాలా షార్ట్ ఇంటర్వెల్స్ తీసుకోండి. అంతేగాని ఒక 15 daysకి ప్లాన్ చేసేసుకొని ఆ 15 days ప్లాన్ పెట్టేసుకొని బుర్ర అంతా అవుతుందా లేదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతూ పెట్టుకోవద్దు. ఒకవేళ 1 monthలో అయ్యిందా ఓకే, అవ్వలేదా పర్లేదు, కానీ అవ్వటానికి ఆన్ డైలీ బేసిస్ టార్గెట్స్ పెట్టుకోండి. అంతేగాని మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెస్ చేసుకోవద్దు. ఓకే, అండ్ ఇండియన్ ఎకానమీ వరకు ప్లాన్ చేసుకోండి.
అండ్ సెకండ్ ఏం చేస్తారంటే చాలామంది చేస్తుంది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నారు. నేనేం చేస్తానంటే దీనికైతే ఎంత టైం పడుతుందో ఈ అదర్ టాపిక్స్ కూడా అంతే టైం పడుతుంది, బట్ స్కోర్స్ ఎక్కువ వస్తాయి మనకి. సో మీరేం చేస్తారంటే ఈ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఫస్ట్ ఈ టాపిక్స్ని ఫోకస్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ టాపిక్స్కి వెళ్ళండి. బికాస్ ఈ టాపిక్స్లో మనం చదివేదానికంటే మీ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ ఇప్పుడు ఇస్రో న్యూ లాంచెస్ కానీ లాంచెస్ గురించి అడిగాడు, వేటి గురించి అడుగుతాడు? ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న న్యూ లాంచెస్ కావచ్చు, లేదంటే లాంచ్ చేయబోతున్న శాటిలైట్స్ గురించి, వీటి గురించే కదా అడిగేది క్వశ్చన్స్ కూడా. లేదంటే నాసా గురించి, లేదంటే ఈఎస్ఏ వాళ్ళు ఏమేమి రాకెట్స్ని పంపించారు, ఏమేమి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ జరిగాయి, లేదంటే న్యూక్లియర్ ఎనర్జీ ఎలా ఉంది మంది, వీటి గురించే కదా అడిగేది. ఓకే, సో ఇది స్టాటిక్ పోర్షన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో దీని యొక్క కరెంట్ అఫైర్స్ కూడా దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీకు స్టాటిక్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ ఇక్కడ చూసుకుంటే మీ యొక్క వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవ్వచ్చు, ఎండేంజర్డ్ స్పీసెస్ విత్ రిఫరెన్స్ టు ఇండియా అవ్వచ్చు, బయోస్పియర్ రిజర్వ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టాటిక్ కింద మాత్రమే, కాస్టిక్ కింద ఆల్రెడీ మెన్షన్ చేసేసారు. అంటే ఇప్పుడు పొద్దుగూపులు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏ న్యూస్ వచ్చాయని పరిగెత్తకుండా ఆల్మోస్ట్ ఇప్పుడు పిఎంఎఫ్ఐఏస్లో ఉన్న ప్రతి టాపిక్ని కానీ ప్రాపర్గా మీరు చదువుకోగలిగితే ఆల్మోస్ట్ ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మీరు మేనేజ్ చేసేయగలరు. ఓకే, సో మీ యొక్క సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే మీ సెకండ్ పేపర్ ఆఫ్ ప్రిపరేషన్ సెప్టెంబర్లో చేసేటప్పుడు మీ యొక్క ఫోకస్ ఎలా ఉండాలంటే ఇండియన్ ఎకానమీ ఉండాలి అండ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఫస్ట్ ఇండియన్ ఎకానమీకి త్వరగానే అయిపోతుంది 10 daysలో. అప్పుడు ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసుకుంటూ ప్యారలల్గా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి మీకు గేమ్లోకి తీసుకురండి స్లోగా. అండ్ అట్ ద సేమ్ టైం మీ సెప్టెంబర్ టైంలో మీరు ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ మీకు ప్లానింగ్ చెప్పేటప్పుడు చెప్పాను కదా, ఈ ఒక 40 minutes 50 minutes క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి కంటెంట్ అనేది స్టాటిక్ కంటెంట్ బుక్స్ దొరుకుతున్నాయి. రవి పి అగ్రహారి అవ్వచ్చు, లేదంటే అదర్ బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి. కానీ నేను రీసెంట్గా లైవ్ సెషన్లో ఒకళ్ళు అడిగారు అనమాట, నాకు చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి ఫస్ట్ పేపర్లో, సెకండ్ పేపర్లో మార్క్స్ రాసేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అంటే కొంచెం స్కోర్స్ తగ్గుతున్నాయి, పర్టికులర్గా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా నాకు స్కోర్స్ రావట్లేదు, కొంచెం మందికి బాగా వస్తున్నాయి, నాకు రావట్లేదని కొంచెం మంది అడిగారు, ఒక అతను అడిగారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం సరిగ్గా కరెంట్ అఫైర్స్కి సోర్సెస్ని మ్యాప్ చేసుకోవాలా. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయినట్టు ఈ విజన్ వాళ్ళవి, లేదంటే ఈ ఉన్నాయి కదా ఓన్లీ ఐఏఎస్, లేదంటే ఇన్సైట్స్, ఈ యొక్క పీటీస్ చదువుతున్నాం, లేదంటే కంపైలేషన్స్ చదువుతున్నాం. ఈ పీటీస్ అండ్ కంపైలేషన్స్ మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రిలేటెడ్గా మనకి హెల్ప్ అవ్వవు. ఓకే, మేబీ స్టాటిక్ పోర్షన్స్ అవుతాయి, కొంచెం వరకు కరెంట్ అఫైర్స్ హెల్ప్ అవుతాయి. కానీ మీరు కనుక ఏపీఎస్సీ గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ చూస్తే అవన్నీ కూడా ఎక్కువ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనమాట, చాలా టఫ్ క్వశ్చన్స్ అవి. ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా అంటే ఎవరైతే సో కాల్ అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్కి మనం జనరల్గా ఏంటి అనుకుంటున్నామంటే వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవుతారు, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని. వాళ్ళకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 పేపర్ చాలా టఫ్గా ఫేస్ చేశారు. బికాస్ అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే జనరల్ అవేర్నెస్ అంటాం కదా, ఏవైతే బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం, ఈ ఐఐఎస్సి బెంగళూరు, ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి బాంబే వాళ్ళు, ముంబై వాళ్ళు రీసెంట్గా ఒక ఇన్నోవేషన్ తెచ్చారని, ఈ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పి, ఈ రాకెట్ లాంచ్ ఎవరు చేశారని, ఇవి అన్ని స్టాటిక్ అంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఇవి జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవాలి అంటే మీరు జీకే టుడే అనేది మంచి సోర్స్. జీకే టుడే కానీ అడ్డా 24/7 మీకు నేనైతే జీకే టుడే సజెస్ట్ చేస్తాను, అది సరిపోతుంది. అండ్ అది కాకుండా మీకు ఇంకా ఏమన్నా ఇన్డెప్త్గా చదవాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్ క్రాక్ ఇట్ టుడే కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఒక ఉందన్నమాట, క్రాక్ ఇట్ టుడే అఫైర్స్ అని చెప్పేసి ఇంకో వెబ్సైట్ ఉంది, యాప్ కూడా ఉంది, అది కూడా మంచిగా ఉంది. మీరు కనుక అక్కడ ఫిల్టర్ చేసుకుంటే సైన్స్ అండ్ రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కరెంట్ అఫైర్స్ అన్నీ వస్తాయి అక్కడే. అంటే వెబ్సైట్లో ఫిల్టర్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా అన్నీ వస్తాయి. ఓకే, సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఇంకా మనకి లాస్ట్ 1 month మిగులుతుంది. ఈ లాస్ట్ 1 month నా ఒపీనియన్లో మోస్ట్లీ మీకు ఉండే టైం అంతా కూడా మాక్ టెస్ట్ల మీద ఫోకస్ చేసుకోండి. మాక్ టెస్ట్ రివిజన్, ఏమన్నా ఏపీ ఎకానమీ కానీ రిలేటెడ్గా ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్ రిలీజ్ అవుతే అప్పుడు మనం వాటి మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఎగ్జామ్ కన్నా ముందే మనకి కానీ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే కానీ ఎకానమీ రిలేటెడ్ ఏమీ రాకపోతే మాత్రం మనం లాస్ట్ ఇయర్దే చదువుకోవాల్సి వస్తుంది.
బట్ ఇప్పటికైతే ఇంతవరకు చేయండి. మన ఈ వీడియోతోనే మన యొక్క అంటే లైక్ ఈ స్ట్రాటజీ కానీ లేదంటే ప్లానింగ్ రిలేటెడ్ కానీ ఇవి స్టాప్ అయిపోదు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఐ హోప్ మీరు జాయిన్ అవుతారని చెప్పి. సో అక్కడ ఉంటే మన లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దాంట్లో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతూనే ఉంటుంది. ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. బట్ ప్రతిసారి వీడియో అనేది కూడా కష్టం కాబట్టి లైవ్ సెషన్స్ బెటర్ వే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు మంచి క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలామంది కొంచెం ధైర్యంగా కూడా ఉంది అనుకుంటున్నాను వినిన తర్వాత. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.